అదే చూపించుకొని ఒకవేళ అమ్మాయి అయితే అయితే అరే చిట్టి పరిస్థితి ఎట్లయిందో చూసినాం కదా, ఆడపిల్లని కానీ ఎట్లా వస్తుందే నీకు అసలు? మైండ్ ఖరాబ్ చేసుకో. ఆల్రెడీ ఒకటి ఇంట్లో ఇట్లా జరిగిందని చెప్పి ఒక్కొక్కరు మైండ్ ఖరాబ్ చేసుకున్నాను అనుకో, నా మైండ్ ఖరాబ్ చేయకు నువ్వు. చెప్తా నీకు కిరాకైతే మంచిదానే కాదు. ప్రపంచం మంచిగా లేదని చెప్పి నువ్వు తీయడానికి ఎట్లా అనుకుంటాను? దేనికి అనుకుంటారు? కొట్టడం కాదు. హాయ్ అందరికీ, చాలా రోజుల తర్వాత ప్రాంక్ వీడియో పెడుతున్నా. ఎందుకంటే మేము కూడా ఏదో ఒక పని చేసుకుంటేనే కదా ఇల్లు గడుస్తుంది. ఇక మా నాన్న ఒక్కడు చేసుకుంటా అంటే మా నాన్న ఫారెన్లో ఉంటాడు. మా నాన్న ఒక్కడు పని చేస్తే ఇల్లు గడవది. ఇక మేము కూడా ఏదో ఒక పని చేయాలా. ఇప్పుడు బయటకు పోయి పని చేసేంత లేదు, కానీ ఇంట్లో నుండి ఏదో ఒకటి చేసుకోవాలా. ఇక ఫస్ట్ లెక్కనే ప్రాంక్ వీడియోస్ కానీ ఏదైనా వ్లాగ్ వీడియోస్ కానీ డైలీ వస్తూ ఉంటాయి. మీరు ఫస్ట్ ఎట్లా సపోర్ట్ చేసారో ఇప్పుడు కూడా అట్నే సపోర్ట్ చేయండి, కానీ బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి. జర అర్థం చేసుకోండి. మా ఇల్లు కూడా గడవాలంటే మేము కూడా ఏదో ఒక పని చేసుకోవాలి కదా. అండ్ ఈరోజు ప్రాంక్ ఏంటంటే చార్మిని వైశ్వమ్మకి అట్లా అయింది కదా, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు, మనకు అమ్మాయి అయితే అద్దాం, అమ్మాయి అబ్బాయి చూపించుకుందాం పదా అని చెప్తా. దానికి చార్మి రియాక్షన్ ఎట్లుంటుందో చూడండి. ఆయన ఈ మనసులో ఉన్న మాటలు అయితే కాదు, ఒక ప్రాంక్ లెక్కనే చూడండి. కానీ ఇవి నీ మనసులో ఉన్న మాటలు, నువ్వు కావాలని అన్నావు అట్లా ఇట్లా అని చెప్పి కామెంట్ అయితే పెట్టకండి, నన్ను బాధ పెట్టకండి, ఓకేనా? ఇక చార్మి రియాక్షన్ ఎట్లుంటుందో చూడండి. ఇప్పుడు చార్మి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఊకున్నది, వాళ్ళందరూ మా అమ్మ వాళ్ళందరూ ఉన్నారు ఒక దగ్గర, ఇది కూడా అక్కడనే ఊకున్నది. ఇప్పుడు పిలిచి ప్రాంక్ స్టార్ట్ చేస్తా, ఎండ్ వరకు చూడండి, మంచిగా ఉంటుంది, ఓకేనా? బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి, జర అర్థం చేసుకోండి. పిలిచిన వస్తుంది, మనం కనబడకుండా సెట్ చేసేద్దాం, ఓకే? రికార్డ్ అయితే పెట్టుకున్నా, ఇక్కడ పెట్టేస్తా. ఎంతసేపు ఏం చేసినా? కింద అత్తమ్మ దగ్గర మాట్లాడుతున్నా. కింద అత్తమ్మ దగ్గర మాట్లాడుతున్నా. ఇంతసేపు మరి ఏం చేయాలి? ఇంట్లోనే పొద్దంతా ఒకదాన్నే ఉండ, ఇక అప్పుడప్పుడు పోయి మాట్లాడదానే ఉంటుంది కదా, పోయి మాట్లాడొచ్చిన. పాపాయ్ కిందనే ఉంది అత్తమ్మ దగ్గర అడిసాడు రాత్తమ్మ ఇంటికా. అయితే ఇప్పుడు చిట్టిదేమో అట్లా అయింది. ఆడు అంత నమ్మకం కొద్దీ మనం అన్ని అంత ప్రేమ చూసుకుంటే బయటకి ఇస్తే ఏమన్నా అవుతుందో ఏందో భయంతో వాడి ఇంటికాడ ఉంటే వాడిని గుడ్డిగా నమ్మి చిట్టిని వాడి చేతిలో పెట్టినాం. వాడేమో అంత దారుణంగా చేసిపోయాడు. ఇప్పటికీ దాని నుండి మనం ఇంకా బయటపడతలేం, అవునా? ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి అది చిటికి వచ్చింది. చిటికే కాదు, ఆడపిల్లలకి ఎవరైనా కానీ బతుకునేటప్పుడు నరకమే చూస్తారు, ఒక మంచి మొగుడు దొరకపోతే, అవునా? లైఫ్లో వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి, మంత్లీ ఇక చాలా చెప్పలేని కష్టాలు ఉంటాయి. అందుకే నేను ఏమంటున్నా అంటే చూపించుకుందాం, మనం అమ్మాయి అబ్బాయి అని చూపించుకుందాం. జెండర్ రివీల్ ఎందుకు ఇప్పుడు? అదే చూపించుకొని ఒకవేళ అమ్మాయి అయితే అదే అమ్మాయి అయితే చూద్దాం. ఇక అమ్మాయి అయితే చూడడం ఏంది? ఇప్పుడు నాది ఎన్నో నెల? 6 months. 6 monthsకి ఎవరైనా చూస్తారా? ఇన్ కేస్ చూసినా కూడా థాట్ వస్తుందా నీకు? అంటే 4 months అయితే తీపిస్తావా? 4 months కాదు, నెల అయినా కూడా నేను ఇప్పుడు ఆడోళ్ళ పరిస్థితి చెప్తున్నావు, ఎంత దారుణం. ఆడోళ్ళ పరిస్థితి అంటే రాసి పెట్టుంటే ఎట్లుంటే అట్లా అవుతుంది. అది దేవుడు మనకి జన్మనిస్తాడు, దేవుడే తీసుకుంటాడు. అది దేవుని ఇష్టం, మనది ఏం లేదాడ. మనం దేవుళ్ళం కాదు. ఏం లేదంటే ఒక్కసారి మనం దేవుళ్ళం కాదా పక్కన పెట్టు. ఇప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు అంత దారుణంగా ఎందుకు రాస్తారా దేవుడు? పెళ్లి అంటే ఒక్క నిమిషం దాని గురించి అద్దు. ఇప్పుడు నేను దేని గురించి టాపిక్ మాట్లాడుతున్నా? డివోషన్ అంటే నడవది, అర్థమైందా? ఎవడో అట్లా చేసిందని చెప్పి నువ్వు మన దాంట్లో నువ్వు మాట్లాడక అట్లా ఎందుకు మాట్లాడదు? దేనికి మాట్లాడదు? చేతనైతే లేదా? ప్రపంచం మంచిగా ఉందా లేదా? కట్నం పోయాలి అట్లా పోయాలి ఏమైనా ఉందా మైండ్ లా? ప్రపంచం మంచిగా ఉందా చెప్పు. ప్రపంచం మంచిగా లేకపోతే ఆడపిల్లని తీసుకుంటారు ఎవడన్నా?
అరే చిట్టి పరిస్థితి ఎట్లయిందో చూసినాక తర్వాత ఆడపిల్లని కనాలని ఎట్లా వస్తుందే నీకు అసలు? ఆడపిల్ల కనాలంటే లోపల నేను రెడీ చేసుకొని రాలే, నా కడుపులో ఆడపిల్ల ఉందని చెప్పి. దేవుడు ఎవరు ఇస్తే వాళ్ళు ఉంటారు, అంతేగాని నాకు తీసేంత రైట్ లేదు, నీకు కూడా రైట్ లేదు. పాపం కట్టుకోక అనవసరంగా. ఏం పాపం అది? నీకు అంత భయం అనిపిస్తే ఏం పాపం అది? బిడ్డకి మంచిగా చదివించి ఇంట్లోనే పెట్టుకొని, అంటే భయంతో బతకమంటావా? భయంతో బతక అంటలే నీకు. నువ్వు వేరే కియకు, ఇవ్వని కియకు, అంటే ఇంట్లో కూర్చొని నీ అంటే బిడ్డని గొంతు చూసుకుంటుంటావు. కొత్తవా? దేని గొంతు అంటే ఇంట్లో నుండి గొంతు కొత్తవా? ఆడపిల్లకి పెళ్ళే ఉండాలి. ఒక మాట నువ్వే అంటావు, ఇంత ముందు గంట సేపు ఎందుకున్నావు అంటే ఇంట్లో ఎంతసేపు అని ఉంటావు, అట్లా పోయి అత్త మొత్తం కొంచెం మాట్లాడొచ్చిన చెప్పి నువ్వే అన్నావు. పోతుంది అదే ఇప్పుడు అదే బిడ్డ, సరే బిడ్డను ఉంచుకో ఇక్కడనే మన ఎల్లకాలం ఇంట్లోనే ఉంచుకో, ఓన్ గీయకంటే బిడ్డకు ఎంత అది ఉండాలి టార్చర్. పెళ్లి అయ్యాక అన్నా ఆమెకి ఇవ్వాల్సిన అన్ని ఇస్తాం, ఆటలన్నా ఏమైనా ఆమెకి ఎంటర్టైన్మెంట్ అనే అన్ని ఉంటాయి. బిడ్డ ఉంది కదా, మనం ఒక పాపనైతే ఉంచుకున్నాం కదా. పాప ఉంచుకున్న అమ్మాయి సెకండ్ పాప, ఒకవేళ సెకండ్ పాప అయితే ఎందుకు వద్దు అనుకుంటున్నావు? అద్దు, ఎందుకంటే ఇప్పుడు రోజులు మంచి లేవు. నా మాట ఈ ప్రపంచం మంచిది కాదు. మైండ్ ఖరాబ్ చేసుకో, మైండ్ ఖరాబ్ చేసుకో. ఆల్రెడీ ఒకటి ఇంట్లో ఇట్లా జరిగిందని చెప్పి ఒక్కొక్కరు మైండ్ ఖరాబ్ చేసుకుని అనుకో, నా మైండ్ ఖరాబ్ చేయకు. నువ్వు చెప్తా, నీకు కిరాకైతే మంచిదనే కాదు. ఆడపిల్ల నీకు భయం అనిపిస్తే ఎప్పుడు నాకు విడాకులు ఇచ్చేసేయి. నీకు అంత భయం ఉంటే నాకు విడాకులు ఇచ్చేసి నేను పోతా, నేను పెంచుకుంటా, బరాబర్ పెంచుకొని వీడియోలు పెడతా. పాప పెద్దగా అవుతుండే, ఇద్దరు ఆడపిల్ల అయితే పెద్దగా అవుతుండే వీడియోలు పెడతా, చూసి ఏడు. ఏం లేదు, నువ్వు నా మాట వినాలంటే. మాట వినాలంటే నువ్వు నా మాట నువ్వు నా మాట వినక ఓవర్ చేయకు. నువ్వు చెప్తున్నా మాట అంటే మొగుడు ఏది చెప్తే పెళ్ళాం అది వింటే పిచ్చోళ్ళు ఉంటారు కావచ్చు, కానీ ఇది ప్రెగ్నెంట్ విషయం, ఆడపిల్ల కాదు. నా స్వార్థం ఏంటిదంటే మనకు పాప లేకుండా అందరు అబ్బాయిలు ఉంటే మనకు మొత్తం అబ్బాయిల వల్ల పాప వద్దు అంటే అనాల, అవునా? కానీ నేను ఫస్ట్ పాపకు నేను ఏమన్నా అన్నా ఏమనలే, కానీ సెకండ్ పాపకి ఎందుకు అంటున్నా? ఇట్లా అయింది కాబట్టి సెకండ్ పాపకి ఇట్లా అయింది కాబట్టి అంటున్నావు. మళ్ళీ ఇట్లనే ఇట్లా థాట్ ఎందుకు వస్తుంది? మనుషులు మారుతారు, తర్వాత రోజులు మంచిగా ఉండే అని చెప్పి అనుకోవచ్చు కదా. ఎందుకు మారుతారే గారు? ఇప్పుడు చూడు, మన వయసమ్మకు 5 నెలలు ప్రెగ్నెంట్ అయితే అంతలోపే చేసి అట్లా చేసేసిండు. ఒక ఆమె 9 నెలలు అట్లే చేసేసిండు. ఎంతో మంది అట్లా అయిపోతారు, అవునా? ఇట్లా ఆడోళ్ళు ఇట్లా అవుతున్నాక కూడా ఆడోళ్ళని సాదాలి, పెంచాలి, కనాలని చెప్పి ఎట్లా అనిపిస్తుంది నీకు? అయితే తీపించుకోవడా? ఇప్పుడు తీపించుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేస్తాం? 6 నెలలు ఉంది. ఇప్పుడు నేను ఒప్పుకున్నాను అనుకో, తీపిచ్చేస్తాం. తర్వాత పాపం ఉందా కదా? ఏం పాపం? నేనే వదిలేస్తాను. నేను ఇన్ కేసు నన్ను బలవంతంగా తీసుకుపోయినాం అనుకోను, వాడికి అబార్షన్ అనుకోండి, నేను విడాకులు ఇచ్చి పోతా నేను మా ఇంటికి. అంటే నా మాట వినవు? నేను ఇలాంటి విషయాలే లేనా? ఎందుకు నా మాట నేను ఇలాంటి విషయాలలో నేను పిల్లల విషయాలలో నువ్వు కరెక్ట్ ఉండాలి. నువ్వు తప్పు దారిలో పడితే నేను నిన్నే తప్పిదారేముంది చెప్పు. ఇప్పుడు 6 months వచ్చిందా? ఇప్పుడు మరి స్టార్టింగ్ ఏం ఎట్టుపోయింది నీ బుద్ధి? అరే అన్ని రోజులు మంచిగా ఉండే అని చెప్పి అనుకోగా చిట్టి తిట్లైన తర్వాత ఓళ్ళగానే భయం ఉండదా? భయం ఉంది. ఇప్పుడు చిట్టి తిట్లేదని చెప్పి భయం ఉంది. రేపు మంచి జరగవచ్చు, వాళ్ళకి చిట్టికి న్యాయం జరగవచ్చు, మిగతా వాళ్ళకి న్యాయం జరగవచ్చు. ప్రాణం పోయిన తర్వాత న్యాయం మనకేంది? ప్రాణం మళ్ళీ ప్రాణం అనుకుంటాను మన పిల్లల విషయంలో. నేను ప్రాణం పోతుంది అని చెప్పి అనుకుంటా. భయం కూడా ఉండొద్దు అసలు. రోజులు మంచి లేవంటున్నా నేను. రోజులు మంచి లేవంటే అది మనం చూసుకుంటాం. ఏం చూసుకుంటామే? ఇప్పుడు చూసుకుంటారనే ఇంట్లోనే పెట్టుకున్నారు కదా, చూసుకుంటామని ఇంట్లోనే తెచ్చి పెట్టుకొని గంత మంచిగా ఉంటాక అట్లా చేసిపోయాడు. ఓళ్ళని నమ్ముతావు, ఓళ్ళకి ఇస్తావు, ఎట్లా చేస్తావు? ఆ హరిగాడికి నీకు తేడా లేదు, అర్థమైందా? దాంతో నన్ను ఎందుకు పోలుస్తున్నా? ఎందుకు పోలుస్తున్నావు? ఇప్పుడు వాడు పిల్లాన్ని లోపల ఉన్న బిడ్డని, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? కాపాడుకుంటున్నావు. కాపాడుకోవడం ఇది కాపాడుకుందాం. నీకు దమ్ము ఉంటే కన్న తర్వాత అప్పుడు కాపాడు బిడ్డని, సరేనా? అది కాపాడడం అంటారు. కడుపులో ఉన్నప్పుడు నువ్వు చెప్పి నీకు కాపాడిన నీ దేవుడిని అనడం కాదు. నీకు అంతుంటే నిజంగా చెప్తున్నా, అంతుంటే కన్న తర్వాత నీకు తెచ్చిస్తారు ఇద్దరు పిల్లల్ని కాపాడు చూపి, అప్పుడు నేను చెప్తా అరే అవును నా భర్త కాపాడుతాడు నా బిడ్డలని చెప్పుకుంటాను నేను. అంతేగాని ఇంత భయంతో ఉన్నావు ఎందుకు? నువ్వు ఉన్నది మరి నీకు ఆడోళ్ళు కాబట్టి నువ్వు ఇట్లా పెరిగినావు, నీకు ఒక మంచి మొగుడు దొరికింది కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఒక తండ్రిని అడుగు, నువ్వు అమ్మాయి గురించి ఎంత ఆలోచిస్తాడు, ఎంత బాధ, ఒక బాధ్యత ఎంత ఉంటది ఒక తండ్రికి అని చెప్పి మీ నాన్న మా డాడీ ఆలోచించింది కాబట్టి ఇక్కడికి వచ్చి అన్ని తీసుకుంటున్నాం. ఎట్లయితే మా డాడీ మనసు మంచిగా ఉండి నాకు మా డాడీకి మంచి అల్లుడు ఎట్లయితే దొరికిందో, నీ మనసు నా మనసు మంచిగా ఉంటే కూడా మనకు దొరకవచ్చు. దేవుడు ఎవరికి ఎట్లా రాసి పెట్టుంటే అట్లా రాత అవుతుంది. ఇప్పుడు ఆ రాత మనం తీర్చలేం. అట్లా అని చెప్పి నువ్వు ఇప్పుడు 6 నెలలు ఉన్నామని చెప్పి నువ్వు ఇప్పుడు నేను చేస్తా అది చేస్తా అంటే ఇద్దరు
పోతే నా బిడ్డ ఏం కావాలి? ఫస్ట్ పాప ఏం కావాలి మరి? అన్ని జాగ్రత్తలు తీసుకొని నీకు ఏం కాకుండా చూసుకున్నాను. ఏం కాకుండా ఏంది? ఎవరైనా చెప్పిరా? ఎవరెందుకు నాకు చెప్తారు? ఎవరు చెప్పకపోతే ఎవరెందుకు ఎప్పుడు కాదు, ఎవరు నాకు ఏం చెప్పలే, నేనే అంటున్నా. సరిగ్గా నేను చెప్పేది నువ్వు పోయి రేపు పోయి ఏదైనా డాక్టర్ ఎక్కడ ఉంటే కనుక్కొని బీపీ తీసేది. నాకు దమా ఖరాబ్ చేయకూడదు చెప్తున్నా, అస్సలు నిజంగా చెప్తున్నా. ఎందుకు పిచ్చి పిచ్చి లేపాకు. పిచ్చి పట్టిందా? నువ్వేం మాట్లాడుతున్నావు? మీదికేంది? మీదికెందుకు వస్తున్నావు? కొట్టేంత కూడా నాకు ఉంటుంది, అర్థమైంది ఇలాంటి విషయాలలో. నువ్వు అంతా ఓవర్ చేయగానే నేను చెప్పే మాట నేను అన్నిటికీ ఆలోచించే మాట్లాడతా. ప్రపంచం మంచి లేదు కాబట్టి మాట్లాడుతున్నావు. ప్రపంచం మంచిగా లేదని చెప్పి నువ్వు కడుపులో ఉన్న బిడ్డని అనుకుంటాను అంటారే బరాబర్ అంటారు. ఏంది దేనికి అనుకుంటారు? దెబ్బ తింటా వాటిగా దేనికంటారు? ఎందుకు కొడుతున్నావు? కొట్టడం కాదు, ఏంది అర్థమైందా? ఫోన్ చేసి అందరిని పిలిపిస్తా. ఇట్లా చేస్తుంటే నన్ను ఇంటికి తీసుకోలేండి. నీకు అంతుంటే మా వాళ్ళని పిలిపిస్తా, మీ వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి ఇవి ఇట్లా చేస్తుండ్రు రంజిత్ ఇట్లా అని చెప్పి విడాకులు తీసేసుకుందాం. మ్యూచువల్ అది విడాకులు వెళ్ళిపోతా. నిన్ను పట్టుకొని చేతగానని పట్టుకొని పిల్లని ఈడ పోషించే కంటే అటు పోయిన అడుక్కని వాళ్ళని బతికించుకుంది నయం. అన్ని చోట్ల అట్లనే జరుగుతుందని ఏముంటే నేను పెరగలేదా, లేకపోతే మా వాళ్ళు పెరగలేరు? ఎవరు లేరా? చూస్తున్నా చేతి వేసిన మీద గుర్తుంచుకో. చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో. మామయ్య ఫోన్ చేసి చూడు, చెప్పుకో కొట్టిందని చెప్పి. మాట వినకుండా ఎంత ఓవర్ చేస్తున్నావు. ప్రపంచంలో ఎట్లా జరుగుతుంది, ఏం కదా, ఎవరిని ఉంచుకోవాలా, అబ్బాయి ఉంచుకోవాలా, అమ్మాయి ఉంచుకోవాలని తెలియలేదా? అబ్బాయి అయితే ఏం చేస్తాడు? మా అంటే వంశం వస్తుంది, అంతకు మించి ఏం లేదా? అర్థమైందా? ఒక ఆడది లేకపోతే వేస్ట్. మొగోడు 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 కావాలనుకున్నాను, వంశం తప్ప వాడి సైడ్ నుంచి ఏమి రాదు. అది గుర్తుపెట్టుకో. చదువుకున్నావు కదా, తెలివి ఉంది కదా. మొగోడా ఆడోడు అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఉంది కదా. నీకు ఒకవేళ వేరే వాళ్ళకి అర్థం కాకపోతే నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వు నాకు వచ్చి లోపల పాప ఉందేమో ఒకసారి స్కానింగ్ చేయించి తీపి అంటే పిచ్చేయాలి నేనేమన్నా? ఒకటి ఆలోచిస్తున్నావు. మెడికల్ ఫీల్డ్ ఉన్న నన్నే నువ్వు అబ్బాయి గురించి నన్ను తీసుకోవద్దు, ఇంకా పెద్ద కేసు అవుతుంది తెలుసా? పెద్ద కేసు పెట్టుకుంటా. అన్ని ఆలోచించి నేను చెప్తుంటే నువ్వు కేసు బీసీ భర్తతో మాట్లాడే విషయాలే నీకు. నువ్వు ఒక్క నిమిషం ఆగు. నాకు పిల్లల విషయంలో నువ్వు కరెక్ట్ ఉండాలి. ఎవడో చేసిండని చెప్పి అంటే నువ్వు వానికి భయపడుతున్నావా? హరిగానికి భయపడుతున్నావా? హరిగానికి నేనేది భయపడతా, నా పాపకు నేను భయపడతా. పాపకి భయపెడతా అన్నప్పుడు తండ్రి దగ్గరనే ఆమెకి ఏమంటారు అది లేకపోతే ఇంకా బయట ఎట్లుంటది? నీ దగ్గరనే సేఫ్ లేదు. కడుపులో ఉన్నప్పుడే ఇక సేఫ్ లేదు. అబోషన్ చేపిస్తాను అంటున్నా నువ్వే. ఇక తర్వాత బయటకు వచ్చిన అదే అంటున్నా బయట మంచి లేదు కాబట్టి మాట మాట్లాడుతున్నా నేను. బయట మంచి రాకోవచ్చు. ఒకడు ట్విన్స్ ని చంపుకోలే, దాంతో నన్ను అట్లనే వస్తాయి. నీకు మైండ్ సెట్ వచ్చింది కాబట్టి నీకు అన్నీ వస్తాయి. నేను చెప్తున్నా కదా, నువ్వు ఒకవేళ నాకు విడాకులు ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయి. నేను చెప్తున్నా ఇచ్చేసేయి. నేను ఎట్లన్నా పోషించుకుంటా పిల్లల్ని. ఇంకొకరు నాకు ఆడపిల్లైనా పర్లేదు, అర్థమైనా? ఇద్దరు పిల్లలతో మంచిగా ఉంటా. నాకు మొగుడు కావాలి. ఇప్పుడు నువ్వు ఇలాంటి మొగుడు అయితే నాకు అస్సలు వద్దు. ఇట్లా ఆడపిల్ల వద్దు నాకు, కడుపులు ఉండాలి అని చెప్పి బయట ఫ్యూచర్ గురించి భయపడి ఇప్పుడున్న ప్రెసెంట్ చిన్న బేబీని చంపాలని చూస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ గా ఏం ఆలోచించకుండా ఇగో నీకు టైం ఇస్తున్నాను. ఇవాళ రేపు నువ్వు ఆలోచించి చెప్పు. ఇప్పుడు రేపు కాదు, ఇప్పుడు నీ కోపం వస్తుంది అనే మాటలు ఎంతమంది ఆడపిల్లలు? 8 మంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఆడపిల్ల ఊడుతురని చెప్పి ఉంటే అత్తమ్మ ఊడుతుండేనా? అత్తమ్మ సైడ్ నుంచి నువ్వు ఊడుతుండేనా? చెప్పు. ఎందుకు అనుకుంటావు? పాజిటివ్ ఆలోచించి. ఒకవేళ బాయ్ ఉండొచ్చేమో, లేకపోతే గర్ల్ పుట్టింది అనుకో, అదొకటి వరం అనుకో. మీ చెల్లెనే పుట్టింది అనుకో, మళ్ళీ అట్లెందుకు అనుకుంటావు? ఈసారి మళ్ళా ఆమె అంతటా ఆమెనే ధైర్యం వస్తుంది, ఆమెకి తెలుస్తుంది కాబట్టి అరే నేను ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దని ఉంటుందేమో, మనకే కుడుతుందేమో. ఎందుకు అనుకుంటున్నావు అట్లా? తీసేస్తావా? ఉండి ఆడపిల్ల అయితే వచ్చేటామని మళ్ళీ నువ్వు చెప్తున్నట్టే కదా. ఇంత కూడా గుర్రలేదు. పిలుస్తావు, అత్తమ్మలా పిలిపించి ఒక్కొక్కటి చేపిస్తా. నువ్వు ఇట్రా అలా ఇలా పిలుచు పెట్టకు. ఇట్రా ఇట్రా
నువ్వు తెలియదాకా మాట్లాడి ఇట్రా ఇట్రా ఇగో ఇట్రా. నువ్వు ఆన్లైన్లో వెలుసులు పెట్టాలి ఇట్రా. నా ముందు చెప్పింది 10 మంది ముందు చెప్పడానికి ఏం రోగం? ఏం రోగం కాదు, కానీ పేరుకి వాట్సాప్ నిజంగా ధైర్యం ఉన్నది. ఇలా ప్రాంక్ చేసిన చాలా రోజుల తర్వాత ఫస్ట్ ప్రాంక్. అర్థమైందా? చాలా రోజుల తర్వాత ఫస్ట్ ప్రాంక్. ఏంది ఈ ప్రాంక్ అసలు మరి టూ మచ్ గా. కానీ నిజంగా గ్రేట్, మా వైఫ్ నిజంగా చాలా గ్రేట్. నేను ఎలా ఉంటుంది అనుకున్నానో అదే విధంగా ఉన్నది, అదే విధంగా మాట్లాడింది. నేను వీడియో తీసేటప్పుడు కూడా అనుకున్నా ఈ గిట్నే ఫైర్ అవుతుంది అని చెప్పి అనుకున్నా, అదే విధంగా ఫైర్ అయింది. అలాగే నన్ను కూడా వేసుకున్నది ఒక దెబ్బ. ఎప్పుడు కొట్టలే. ఇక చాలా రోజుల తర్వాత ప్రాంక్ చేసిన. ఏంటంటే మాకు కూడా చెప్పినా కదా స్టార్టింగే, మేము కూడా ఒకటి అంటే ఖర్చులు ఎలా తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా ఏదో ఒక పని చేయాలి. వట్టి ఇంట్లో ఉంటే మాకు ఖర్చులు వెళ్ళాయి, ఏం వెళ్ళాయి. అందుకనే మేము కూడా వీడియో ఫస్ట్ లెక్క తీయాలని చెప్పి అనుకుంటున్నాం. మీరు కూడా ఫస్ట్ ఎట్లా సపోర్ట్ చేస్తారో ఇప్పుడు కూడా అట్నే సపోర్ట్ చేయండి. బాయ్.